మల్లన్న బయటకు పంపించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే రేవంత్ రెడ్డికి మల్లన్నకి మధ్య ఇష్యూస్ అంటే ఆయన మంత్రి పదవి ఇవ్వలేదనే ఉద్దేశంతోనే మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించేశారనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మంత్రి పదవి ఆశించారా లేకపోతే మీరు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఎవరు ఆశించారు రా భయ్? ఫిరోజ్ ఖాన్ కి అడుగు, ఎమ్మెల్సీ కావాలి నాకు మినిస్టర్ కావాలి అంటాడు. ప్రతి ఒక్క మీరు అడిగారంటే ఒక అర్థం ఉంది సార్, మీకు ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పటి నుంచో పని చేస్తున్నారు కాబట్టి. సో మల్లన్న కూడా అవకాశం ఉందా? ప్రతి ఒక్కడికి ఉంటది. ఓకే, ప్రతి ఒక్క మినిస్టర్ కి అడుగు, ముఖ్యమంత్రి కావాలి అని ఉంటది. సో ఆశ ఎవరికైనా ఉంటది. మళ్ళీ నాకు ఆశ ఉంటే ఏం రా? సో మల్లన్నకి అందరు రెస్పెక్ట్ చేస్తారు, దానికి నేను అగ్రి గాను. కానీ ఒక సబ్జెక్ట్ మీద ఆయన రాంగ్ మాట్లాడినారు కాబట్టి, డిసిప్లిన్ బ్రేక్ చేసినారు కాబట్టి ఇది యాక్షన్ తీసుకున్నాం. సో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేను సపోర్ట్ చేయబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను 44 నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్ చేస్తే 42 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు గెలిచారని మాట్లాడతాను. 100% అందరు కాంట్రిబ్యూషన్ ఉన్నది. మళ్ళీ నేను అన్న మాటకి ఓకే 100% అందరు కాంట్రిబ్యూషన్ ఉంటేనే వస్తుంది కదా గవర్నమెంట్ అని చేసినారు. ఓకే ఆయన చెప్తున్నాడు మాకు పెద్ద మనసు ఉన్నది. ఎస్ మీ కాంట్రిబ్యూషన్ ఉన్నది, కానీ బీసీ సెన్సెక్స్ మీద మీరు తప్పుగా మాట్లాడినారు. సో మరి ఏంటి కులగణన విషయంలో, మరి బీసీ కులగణన విషయంలో మరి మల్లన్న మాట్లాడిన అంశాల మీద మీరేమైనా ఆత్మ పరిశీలన చేసుకుంటారు? నథింగ్. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ చేసింది. ఇట్లాంటి క్లారిటీతో చేసిన సర్వే నా జీవితంలో చూడలేదు. దట్స్ ఆల్. ఇప్పుడు లెజిస్లేషన్ చేయాలి, ఢిల్లీకి పంపించాలి, ఢిల్లీకి చిత్తశుద్ధి ఉండాలి, అది పాస్ కావాలి. అక్కడనే ఉన్నది ప్రాబ్లం. కానీ ఇక్కడ నుంచి అక్కడ దాకా పంపించింది జబర్దస్త్. బీఆర్ఎస్ చేసింది వన్ డేలో 4 crores మంది ఎట్లా చేస్తారా అన్న? ఇక్కడ 50 days లో 1,00,000 మంది పెట్టి ప్రాబ్లం అవుతుంది. సో సైంటిఫిక్ గా ప్రూవ్డ్ సర్వే కాబట్టి, టెక్నికల్ గా ప్రూవ్డ్ సర్వే కాబట్టి కాంగ్రెస్ సర్వే సూపర్. హిస్టరీ ఎవరు చేయలేరు. దానికోసం నంబర్ 1 సర్వే. సో మళ్ళీ చేస్తున్న సర్వేకి ఏ విధంగా చెప్తారు? మళ్ళీ తమ్ముడు 3.5 lakh హౌస్ హోల్డ్స్ మిస్ అయినారు కదా, వాళ్ళకు కూడా తీసుకుంటున్నాం కదా. దానిలో తప్పు ఏం? అందరికి ఇంక్లూసివ్ చేయాలి కదా. సో దానిలో మీరు రాంగ్ తీసుకోకండి. రాంగ్ తీసుకోవట్లే, కానీ మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్నాడు. మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ చేస్తారు? నో మీకు చెప్తున్నా. మా కమిషన్ నిరంజన్ గారు మా నాంపల్లిలో వచ్చినాం, మైదీపట్నంలో తిరిగినాం, ప్రతి ఒక్క ఇంటికి పోయినాం, 200 ఇల్లు పోయినాం. ఒకటే ఇల్లు చెప్పింది మా దగ్గర రాలేదు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళు లేరు. అంతే. 199 చెప్పినారు, మా దగ్గర వచ్చినారు. ఎవరు చెప్పలేదు. మేము అప్పుడు చెప్పినాం, మళ్ళీ చెప్తామని ఎవరు చెప్పలేదు. ఇది మీకు క్లారిటీ ఇస్తున్నా. సో ఆ ప్రచారం టోటల్ బోకస్ రాంగ్. కానీ ముఖ్యంగా చూసుకుంటే మంత్రులు ఎవరో కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా లేరు. సో రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా మంత్రులందరూ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కడిని ఒంటరిని చేశారు మంత్రులందరూ కలిసి. సో ఈ రోజు జరుగుతున్న మీటింగ్ వెనకాల బలమైన కారణం ఉందని మాట్లాడుతున్నారు. మంత్రులు వాళ్ళ పని చేసుకుంటున్నాడు, ముఖ్యమంత్రి ఆయన పని చేసుకుంటున్నాడు. ఉట్టి ఒకటే ఉన్నది మా దగ్గర ప్రాబ్లం, డబ్బులు లేవు కాబట్టి స్కీమ్లు అమలు అయితలేవు. అదే ప్రాబ్లం. దట్స్ ఆల్. ఏ రోజు మా దగ్గర డబ్బులు ఉంటాయి, స్కీమ్లు అమలు అవుతాయి, ఈ అన్ని క్వశ్చన్లు వెళ్ళిపోతాయి తమ్ముడు. సీఎంలో మినిస్టర్లో కోఆర్డినేషన్ ఉన్నది, అండర్స్టాండింగ్ ఉన్నది. ఉట్టి చెప్తున్నా కదా వాస్తవం. డబ్బులు లేవు అంతవరకు. చాలా ప్రామిస్లు చేసినాం, అసలు అవసరం లేదు మాకు అన్ని ప్రామిస్లు చేయాలి, చేసుకున్నాం, డబ్బులు లేవు, అక్కడనే ప్రాబ్లం. దట్స్ ఆల్. ఆత్మ పరిశీలన చేసుకుంటాను, అనవసరంగా ఇచ్చే హామీలని చెప్పినాం చేయాలి. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఫిరోజ్ ఖాన్ కానీ తాకట్టి పెట్టుకోవాలి, ప్రజలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఓడిపోతాం. ప్రతి ఒక్కరికి అడుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చింది, మాట మీద ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చేస్తుంది, కార్యకర్తకి గట్టిగా చేస్తున్నారు, అకౌంటబిలిటీ ఉన్నది. ఇవన్నీ అడుగుతున్నారు. వాట్ ఈస్ గవర్నెన్స్? కలెక్టర్ మీ మాట వింటున్నారు, కమిషనర్ మీ మాట వింటున్నారు, లోకల్ వాళ్ళు మీ మాట వింటున్నారు, పనులు అవుతున్నాయి, కాంగ్రెస్ కార్యకర్తలు హ్యాపీ ఉన్నారు, అన్ని అడుగుతున్నారు. అది కరెక్ట్ కదా? 1 year గవర్నమెంట్ లో ఇట్లాంటి
ఒక ఆపరేషన్ చేస్తున్నారు. వెరీ గుడ్. దీనిలో ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ స్ట్రాంగ్ అవుతుంది, క్యాడర్ స్ట్రాంగ్ అవుతుంది, మేము ఇంకా గట్టిగా అవుతాం. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ విన్ అవుతుంది. డౌట్ లేదు. జెడ్పీటీసీ వస్తున్న వ్యతిరేకత ఏ విధంగా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లు, సర్పంచ్, కాంగ్రెస్ విన్, కాంగ్రెస్ విన్, కాంగ్రెస్ విన్. ఓకే. సో మరి వస్తున్న వ్యతిరేకత ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజలకు? అంటే దాని ఎలాగ ఎవరికి అంటే ఇప్పుడు గ్యాస్ విషయంలో కూడా చాలా ఇబ్బంది ఉంది, అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు విషయంలో ఇబ్బంది ఉంది, మహిళలకు 2500 విషయంలో ఇబ్బంది ఉంది. సో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎలా మీరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఇప్పుడు 3 months లో పెండింగ్ ప్రామిస్లు అమలు చేయాలి. పెండింగ్ ప్రామిస్లు అమలు చేయకపోతే కష్టం అవుతుంది మాకు. కానీ కాంగ్రెస్ మీద ఒక గుడ్ ఒపీనియన్ ఉన్నది. స్కీమ్లు అమలు చేయకపోతే ఓడిపోతాం, అమలు చేస్తే గెలుస్తాం. ఇదే నా సందేశం. కానీ మరి అమలు చేయడానికి గల ఫండ్ మన దగ్గర లేదంటున్నారు కదా. ముఖ్యమంత్రి చేయాలి. డైవర్స్ పోయినారు కదా, స్విట్జర్లాండ్ తీసుకువచ్చినారు కదా, 1,76,000 crores. అట్లనే తీసుకురావాలి. మా మినిస్టర్లు పని, రైట్, మా అడ్వైజర్లు పని, మా ముఖ్యమంత్రి పని. మాట ఇచ్చినారు, మాటకి ఫాలో చేయాలి. ఏమైనా చెయ్యి, డబ్బులు తీసుకురా. స్కీమ్లు ఇస్తే గెలుస్తాం, లేకుంటే ఓడిపోతాం. సో మరి ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ పేరు వినిపిస్తా ఉంది. సో కానీ పార్టిసిపేట్ ఏదైతే మొన్న సీట్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలకి, ఏదైతే సీట్లు ఇచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. సో ఏంటి మరి ఈసారైనా మిమ్మల్ని మేము ఒక మినిస్టర్ గానో లేకపోతే ఒక ఎమ్మెల్సీ గానో ఒక మంత్రి గానో చూసే అవకాశం ఉందా లేదా? ఏంటి అసలు ఫిరోజ్ గారి పరిస్థితి ఏంటి కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీతో ఎంఐఎం ఉంటే ఫిరోజ్ ఖాన్ కి దొరకదు. ఉంది కదా, దొరకదు. సింపుల్. ఒకవేళ ఎంఐఎం వద్దు అంటే ఫిరోజ్ ఖాన్ ఎస్, అంతే స్టోరీ. సింపుల్. బట్ ఈ రోజు మరి మస్లిమ్స్ పార్టీని కాదనుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ లేదు కదా. అది ముఖ్యమంత్రికి అడుగుతున్నా, కానీ మరి లేదు కదా, పరిస్థితి లేదు కదా. సో ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంటి? ఫిరోజ్ ఖాన్ కి నో, ఖుల్లా, ఓపెన్. బాధ అనిపించట్లేదా? బాధ ఉంటది రా భయ్, బాధ ఎట్లనే ఉంటది. నేను ఒక మంచి కదా, బాధ ఎట్లనే ఉంటది. కానీ ఒక యోద్ధ ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేస్తాడు. 5 times ఓడిపోయినా 6th time ఎలక్షన్ కి రెడీ ఉన్నా. నామినేటెడ్ పోస్ట్ ఇస్తే గుడ్, ఇవ్వకపోతే వెరీ గుడ్. కంటెస్ట్ కి రెడీ కదా రా భయ్. జవాన్ ఇప్పుడు దాకా ఉన్నది కదా రా భయ్. కమిట్మెంట్ ఉన్నది, యాష ఉన్నది, భాష ఉన్నది, ప్రజలు ఉన్నది, అందరు ఆశీర్వాదం ఉన్నది. దొరికితే గుడ్, లేకుంటే వెరీ గుడ్.